గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది. భయం అవుతుంది దేనికంటే అక్కడ ఉన్నాడు. మామూలుగా నాకు ఎప్పుడు బ్లడ్ తీసిన ఇంజక్షన్ ఇచ్చినా నాకు భయం వేసి అవి చేయి గట్టిగా పట్టుకుంటాను. అట్లాంటిది ఇప్పుడు అవినే ఇంజక్షన్ అంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి చేతి తీసుకోవాలి. బట్ ఇంకా ఇది 9 months కంటిన్యూ కాబట్టి ఇక రోజు ఎందుకన్నట్టుగా ఇగో ఆల్రెడీ ఇది చేశాను. అవి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పా. నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని రెడీ పెట్టుకున్నా. కానీ కొద్దిగా భయం అవుతుంది, ఏడుపు వస్తుంది. అంటే ఇంతకుముందు ఇంజక్షన్ రాంగ్లే, అది వేరే ఇంజక్షన్ ఉంటుంది, అది చాలా భయం అయితే సూది. అది ఇవ్వడం వల్ల అప్పుడు భయపడ్డాను అవి ఇచ్చినప్పుడు 2 times. అదే భయం ఉంది. పెద్దావిడ ఇస్తుంటే ఏంటంటే అంటే భయం, పెద్దావిడ కదా ఎక్స్పీరియన్స్ ఆవిడిస్తుందని ఒక నమ్మకం ఉంటుంది కదా. అవి అంటే అవి అమ్మా రామకృష్ణ హరి. గంట అవుతుంది ఇప్పుడు ఆ ఇంజక్షన్ తీసి బయట పెట్టి భయపడుకుంటూ కూర్చుట్లా కూలిపోయేది చల్లదా. దా అన్న ప్లీజ్ అన్న, నాకు భయపెట్టకన్నా నువ్వు ప్లీజ్, నొప్పి లేకుండా. ఒక్క చేతులు కడుక్కో, చాలా టైం అయిపోయింది. నువ్వు కడుక్కో చేతులు. నాకు చాలా భయం అవుతుంది అన్న. తుడుచుకోద్దా. అబ్బా ఈ స్పిరిట్ వాసనకే సగం భయం వేస్తుంది. అన్న ఒక్కసారి కూర్చో అన్న, ఇప్పుడు కూర్చో. మాట్లాడిరా నీతోటి పెద్ద పోటుగాడు లాగా. అన్న ఒక్క నిమిషం అన్న, నాకు వద్దన్నా, నాకు చెప్పేది నాన్న. ఫస్ట్ మాట్లాడు నాతోటి. అవి ఫస్ట్ నాతో మాట్లాడు. అవి ట్యాప్ చేయాలి బా. పక్కన పెట్టు నువ్వు ఫస్ట్, నాకు భయం అవుతుంది. ఏం మాట్లాడాలి చెప్పు. పక్కన పెట్టు. నీకు గుచ్చుకునే నాకు లేకుండా మళ్ళీ చెప్పండి అన్న దగ్గర తీసుకోకు. మరి నడు హాస్పిటల్కి. మరి అంతగానో నాటకాలు చేసుకుంటా తిరుగు. అదే ఒక్క సెకండ్ లో అయిపోయి దానికి నువ్వు ఇట్లా చేస్తే నాకు భయం వేస్తుంది. ఆగు, నేను ప్రిపేర్ కావాలి కదా. ఆగరా, అగ్గని ఎట్లయినా నాకు భయం అవుతుంది. అన్న ఆగన్న ఒక నిమిషం, కంగారు పెట్టకు. అగ్గిరా ఇట్లా అది పడిపోతుంది. ఇప్పుడు చెప్తున్నా నేను. సరిగ్గా తమాషాలు చేస్తున్నా అవి అట్లా కానీ అవి నువ్వు తెలుసు, నువ్వు తీసుకుంటే నీకు తెలుస్తుంది. అయ్యో అవునా. ఆగవి నాకు కొద్దిగా రిలాక్స్. నాకు ఎప్పుడు ఎవరిచ్చినా నీ చేయి పట్టుకుంటా కదా. ఇప్పుడైతే ఓకే చాలు, నడువు. ఇంకా చేసి నువ్వే కదా. అరే అవి ఆగరా, నాకు భయం. సరే ఇచ్చేటప్పుడు బిల్లు వస్తా, నాకు పని ఉంది, వేరే పని.